మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మెయిన్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి. ఇక నుంచి ప్రతిసారి ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. న్యూమరాలజీ అంటే డేట్స్కి సంబంధించిందా, మీ బర్త్ డేట్కి సంబంధించిందా, లేదా మీ పేరులో ఏవైతే అక్షరాలు ఉన్నాయో అక్షరాలకి ఏవైతే నెంబర్స్ ఇచ్చామో దానికి సంబంధించిందా? ఫస్ట్ ఈ క్లారిటీ మీకు కావాలి. వాట్ ఈజ్ న్యూమరాలజీ? న్యూమరాలజీ అంటే నెంబర్స్కి సంబంధించిందేనా? నెంబర్స్కి సంబంధించింది అయితే పేరుకి ఏమిటి సంబంధం? పేర్లో ఉండే నెంబర్సు, డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నెంబర్స్ ఒకటేనా? కొంచెం ఆలోచించండి, క్లారిటీగా ఆలోచించండి, మీకే తెలుస్తుంది. న్యూమరాలజీ అంటే పుట్టిన తేదీలో ఉన్న నెంబర్స్ మన లైఫ్ని ఎటువైపు తీసుకువెళ్తాయి, మనని ఎలా డిసైడ్ చేస్తాయి, మన ఎడ్యుకేషన్ని, మన హెల్త్ని, మన థాట్ ప్రాసెస్ని, మన పర్సనల్ లైఫ్ని, మనకి ఎటువంటి ఆదాయం వస్తుంది, ఏ రకాలుగా మనం ధనం సంపాదిస్తాము అని చూడటానికి, ఆఖరికి మనకెంత బలం ఉంది అని చెప్పేదే న్యూమరాలజీ. ఇందులో ఎక్కడ కూడా ఫలానా పేరు ఈ నెంబర్లో ఉంది కాబట్టి మీరు అదృష్టవంతులు అని న్యూమరాలజీలో ఉండదు. ఖచ్చితంగా ఉండదండి. అర్థమైంది కానీ ఖచ్చితంగా ఉండదు. అటువంటప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నెంబర్లకి వేరే పవర్స్ ఉంటాయా అంటే ఎస్, ఉంటాయి. ఈ పవర్స్ అందరికీ ఒకలాగే ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. నేమ్లో ఉన్నటువంటి అక్షరాలకి ఇచ్చేటటువంటి నెంబర్స్ ఏమిటి? ఇండెక్స్ అంటారండి, ఇండికేషన్ అంటారు. అంటే మన పేరులో ఉన్నటువంటి అక్షరాలు ఒక ఇండికేషన్ని మాత్రమే ఇస్తాయి. ఇంకా బాగా చెప్పాలి అంటే మనం ఏదో ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాము, ఒక ఇండికేషన్ ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే మీకు ఇలా వస్తుంది, రైట్కి వెళ్తే ఇది, స్ట్రైట్గా వెళ్తే ఇది. ఆల్రెడీ మీరు డిసైడ్ అయి ఉంటారు కదా, స్ట్రైట్గా వెళ్ళాలని, వెళ్ళిపోతారు. ఇది కాదనుకుని మీరు రైట్ లెఫ్ట్ వెళ్ళినా మీకు కావాల్సిన గమ్యం అయితే రాదు. సో డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ ఆల్రెడీ ముందే డిసైడ్ అయిపోయి ఉన్న నెంబర్స్ అండి. వాటికి ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాయి కదా, రాంగ్ సైడ్లో వెళ్లకుండా ఉండడానికి మన పేరులో నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి అన్నమాట. ఒకవేళ మన పేరులో ఉన్న నెంబర్స్ ఖచ్చితంగా రాంగ్ డైరెక్షన్నే ఇండికేట్ చేస్తే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ ఈ ఇండికేషన్స్ని తీసుకుంటాయా, తీసుకోవా? ఇదే క్వశ్చన్. కాబట్టి ఎన్నిసార్లు చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. క్యాలెండర్లో ఉండే డేట్స్ వేరు, డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నెంబర్స్ వేరు, నేమ్లో మనము నెంబర్స్ ఇస్తాం, అది వేరు. మూడు విభిన్నమైనవి. ఈ మూడిట్లో ఏది పవర్ఫుల్? ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్సే పవర్ఫుల్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని ఎవరైనా ఆల్టర్ చేయగలరా? ప్రసక్తే లేదు. ఇంతవరకు ప్రపంచంలో ఇటువంటి వింత జరిగినట్లుగా ఎక్కడా లేదు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ని ఆల్టర్ చేయలేము, చేసినా అది ఆల్టర్ కాదు. ఇది షర్ట్ కాదు, లేకపోతే ఒక డ్రెస్ కాదు, ఆల్టర్ చేసి సైజ్ ప్రకారం కుదించేద్దాము అంటే. సో డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ ఎందుకు పవర్ఫుల్ అంటే ఎవరు ఆల్టర్ చెయ్యలేనటువంటివి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ పవర్ఫుల్. మీకు క్యాలెండర్లో 31 డేట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన డేట్ని, మీకు లక్కీ అనుకున్న డేట్ని మీరు పెట్టుకుంటారు. కాదనుకుంటే ఇంకో డేట్కి మారిపోతారు. డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ అలా మారవు. నేమ్ నెంబర్స్ అండి, మన ఇష్టం వచ్చిన అక్షరాన్ని వేస్తాం, వేసేసుకుని మరి మార్చుకుంటాం. ఇవి కూడా డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ కంటే పవర్ఫుల్ అయితే కానే కావు. మనం ఎందుకు నేమ్ కరెక్షన్ చేస్తామంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ ఎటువంటి దాంట్లో వెళ్తూ ఉంటాయో మనం ఈ నేమ్లో ఉన్నటువంటి అక్షరాలకు ఇచ్చే నెంబర్స్ పర్ఫెక్ట్ ఇండికేషన్లో ఉండేటట్లు చేస్తాం. సో దట్ క్లాష్ ఉండదు. క్లాష్ ఉండకపోతే లైఫ్ బాగుంటుంది, సక్సెస్ మన చేతికి వస్తుంది. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.